లవర్ కి బెస్టీకి డిఫరెన్స్ అంట. నీకు సింపుల్ గా చెప్తా చూడు. లవర్ అంటే అడుగు ఒక లైఫ్ ప్లానింగ్ ఉంటది అనమాట. అంటే మన పెళ్లి కానీ, మన ఫ్యూచర్ కానీ, లేదంటే ఎక్కడ జాబ్ చేయాలి, సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలా వద్దా అని చెప్పి వాడికి ఫ్యూచర్ గురించి ప్రతి ఒక్కటి ప్లానింగ్ ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో తర్వాత సఫర్ అవ్వకూడదు అని చెప్పి వాడు ప్లానింగ్ మీద ఒక పద్ధతిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 100% ఎఫర్ట్స్ పెడతాడు. నవ్వేడేస్ బెస్టీస్ అంటే అందరినీ ఉద్దేశించను, బట్ కొంతమంది మాత్రం ఎలా ఉన్నాడో చెప్తా. చేతులు తడిమేసుకొని ఎప్పుడు అవకాశం ఇస్తుందా మింగేద్దాం, మింగేసి వదిలేద్దాం, కడుపు చేసేద్దాం, తీసేద్దాం, ఇంతే. చాలా సింపుల్ మైండ్ సెట్. అదేంటి బ్రో నువ్వు ఇంత బ్రాడ్ గా మాట్లాడుతున్నావు అంటే నీకు ఒకే ఒక విషయం చెప్తా, అర్థం చేసుకో. వాడికి నువ్వు ఎందుకు కావాలి? నువ్వు ఎక్కడైనా గానీ కొంచెం ఛాన్స్ ఇస్తే నీ మీదకి ఎక్కేద్దామనే చూస్తాడు తప్ప నిన్ను ప్రొటెక్ట్ చేద్దామని కాదు. బట్ నీ బాయ్ ఫ్రెండ్ అట్లా కాదు. ఇంచుమించు మీ నాన్న ఎలా ప్రొటెక్ట్ చేస్తాడో నేను, నీ బాయ్ ఫ్రెండ్ కూడా అలానే ఉంటాడు. బికాస్ ఎందుకంటే వాడికి నువ్వు ఈ సమాజంలో బ్యాడ్ అయిపోవడం ఇష్టం లేదు, వేరొకటి చేతిలో పడి మోసం పోవడం వాడికి నచ్చదు. నువ్వు ఏదైనా సరే వాడి ప్రాపర్టీ అనుకుంటాడు కాబట్టి వాడంతా ఇది చూపిస్తాడు. బట్ బెస్టీ అలా కాదు, నువ్వేం చేసినా రైట్ అంటాడు. ఎందుకో తెలుసా? ఓన్లీ నేను మింగదామని. విషయం నువ్వు అర్థం చేసుకుంటే నీ లైఫే బాగుంటది. కాదు మా కాలే ఎక్కువ లవర్ కాదంటావా, మీ జీవితాలే మొక్కుడిసిపోతాయి. మిమ్మల్ని మింగ్ వదులుతారు తప్ప ఇంకంతకు మించి మోటివ్ అయితే మాత్రం అక్కడేముండదు. ఇంకా మీ ఇష్టం.